కోయట్లో ఉండే మన తెలుగు వాళ్ళ చర్చి ఇదే. కానీ ఇది మన తెలుగు వాళ్ళ చర్చి ఒకటే కాదు, ఈ చర్చి ఇది మొత్తం కాంపౌండ్ కట్టి చూడండి, చాలా పెద్దది. ఇది మొత్తం సరౌండింగ్ ఇలా ఉంది కదా, లోపల గార్డెన్ మొత్తం ఉండదు, పార్క్ లాగా పార్క్ గానే ఉండదు, పెద్ద పార్క్ లోపల. ఈ చర్చి లోపల, ఈ కాంపౌండ్ అంటే చర్చి కాదు, ఈ కాంపౌండ్ లోపల 3 చర్చిలు ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ వాళ్ళ చర్చి ఉండదు, ఇంకోటి మన తెలుగు వాళ్ళ చర్చి ఉండదు, ఇంకా శ్రీలంక వాళ్ళ చర్చి ఉండదు. ఈ శ్రీలంక వాళ్ళ చర్చి వచ్చి అక్కడ ప్రార్థన ఆ చివరన ఆ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చి మన ఇది అక్కడ కనబడేది ఇంగ్లీష్ వాళ్ళ చర్చి. దీనికి బ్యాక్ సైడ్ కొంచెం ఆ సైడ్ వచ్చి మన తెలుగు వాళ్ళ చర్చి ఉంటుంది. సరేనా గాయస్? ఆ శ్రీలంక చర్చిలో ఏమో మన ఈ సింగళంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఈ మొత్తము 3 చర్చిల్ని ఈరోజు ఈ వీడియోలో మీకు కవర్ చేసి మొత్తం చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకండి, అందరూ లాస్ట్ వరకు చూడండి. హాయ్ గాయస్, కోయట్లో క్రిస్మస్ పండగ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను, అందరూ తప్పకుండా చూడండి. ఈరోజు అయితే డేటు 26 డిసెంబరు. క్రిస్మస్ పండగ నిన్న అయిపోయింది, కానీ దానికి తోడు ఈరోజు శుక్రవారం కాబట్టి సెలవు. అది కాక ఈరోజు డేట్ 26. ఇప్పుడు నేను చర్చికి వెళ్తాను. మన ఆంధ్ర వాళ్ళ కోసము సపరేట్గా చర్చి ఉండదు కోయట్లో. ఆ చర్చిలో క్రిస్మస్ పండుగ ఎలా ఉంటుంది ఏమి మొత్తము ఈ వీడియోలో మీకు పూర్తిగా కవర్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సరేనా గాయస్? ముందుగా అక్కడికి వెళ్ళే ముందు జస్ట్ ఇంకా దగ్గరలో ఉన్నాను, ఒకసారి ఇక్కడ పబ్లిక్ ఎలా ఉందో ఇక్కడ బయట అంతా మొత్తం చూపిస్తాను. సరేనా? అందరూ చూడండి. ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తాను చూడండి. ఆ బ్రిడ్జికి అవతలే మన తెలుగు వాళ్ళ కోసం సపరేట్గా చర్చి ఉండదు. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి చూపించబోతున్నాను. చూడండి, చర్చి పైన ఈ బ్రిడ్జి పైన జనాలు ఎలా ఉన్నారో. ఇది వచ్చి ఇక్కడ మాల్యాది పార్కింగ్ ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోయింది. నేను మెయిన్ పార్కింగ్ ఆ చివరిలో ఉంది, అక్కడంతా బండ్లు ఫుల్గా ఉన్నాయి. ఇక్కడైతే ఖాళీగా ఉండదు, ఇక్కడంతా పార్కింగ్. ఇప్పుడు నేను చర్చి కాడికి వెళ్తున్నాను. అందరూ చూడండి ఒకసారి పబ్లిక్ని ఎలా ఉండదో మొత్తము. వెళ్ళే ముందు ఒకసారి మీకు రౌండ్గా ఒకసారి అలా చూపించేస్తాను వ్యూ. అక్కడ ఎదురు కనిపిస్తున్నది క్యాథలిక్ చర్చి. క్యాథలిక్ చర్చి ఎలా ఉంటుంది ఏమి అనేసి నేను ఒక వీడియో చేసి ఆల్రెడీ పెట్టినాను. ఎవరన్నా చూడకున్నట్టు ఇంకా ఆ వీడియోని చూసేయండి తప్పకుండా. సరేనా? ఒకసారి నేను ఆ చర్చిని కానీ జూమ్ చేస్తాను చూడండి. ఇదే కోయట్లో ఉండే క్యాథలిక్ చర్చి. అందులో ఎక్కువగా క్రిస్టియన్స్, కేరళ వాళ్ళు, మెడ్రాస్ వాళ్ళు ఎక్కువగా వెళ్తారు ప్రార్థనకి. మన తెలుగు వాళ్ళ కోసం సపరేట్గా ఉండదు అది వేరే చర్చి, అది నేను చూపించబోతున్నాను. ఒకసారి వెళ్ళి ఆ చర్చి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి అలా మీకు మాల్యా మొత్తం ఒకసారి చూపించేస్తాను. ఇదే కోయట్ సిటీ మాల్యా. చూసారుగా బిల్డింగ్స్ అని ఎలా ఉన్నాయో, సో జబర్దస్త్గా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోదాము నేరుగా చర్చిలోకి వెళ్ళిపోదాము, మన తెలుగు వాళ్ళ చర్చిలోకి. కోయట్లో ఉండే మన తెలుగు వాళ్ళ చర్చి. ఓకేనా గాయస్? మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ తప్పకుండా చూస్తానండి. ఇప్పుడు మనము ఈ మెయిన్ రోడ్ దాటాలి, ఈ బ్రిడ్జి ఎక్కి అటువైపుకి వెళ్ళాలి. చర్చికి వెళ్ళాలంటే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా ఆడ మాల్యాలో అయితే కనుక ఇంకా జనాలు ఫుల్గా ఉన్నారు. నేను అదంతా ఇంకా వీడియో కవర్ చేయలేదు. ఆల్రెడీ మాల్యాలో జనాలు ఎలా ఉంటారు అంతా ఆల్రెడీ చాలా వీడియోలు ఉన్నాయి. నేను కానీ ఆల్రెడీ చాలా వీడియోలు చేసి పెట్టాను కాబట్టి అక్కడంతా నేను షూట్ చేయలేదు. సరేనా గాయస్? బ్రిడ్జి ఎక్కే ముందు ఒకసారి మీకు అలా చూపించేస్తాను, చూసేయండి. బ్రిడ్జి పైకి వచ్చేసాను చూడండి ఒకసారి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ 90% మన తెలుగు వాళ్ళే. అందరూ ఆల్మోస్ట్ చర్చికి పోయేసి వస్తున్నారు. ఇంకా 10% అక్కడ మాల్యా బీచ్ దగ్గర వెళ్ళేసి వస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జి పైన అందరూ సెల్ఫీలు, టిక్ టాక్లు చేసుకుంటున్నారు. చూడండి ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందము. అందరూ జబర్దస్త్గా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, మస్తు మజా మాడి. చూసారా గాయస్? ఇక్కడైతే జనాలు ఫుల్గా ఉన్నారు ఈ మెట్ల పైన. ఇది మొత్తము ఈ చర్చిది పార్కింగ్. పార్కింగ్ పక్కలోనే ఉండే చర్చి. ఇంకా అటువైపు సముద్రం పార్కింగ్, చర్చి పార్కింగ్ మొత్తం ఇదే. అది కాక దీని పక్కన ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, పెద్ద బిల్డింగ్ ఏమైనా కడతారేమో. జస్ట్ వెళ్ళిపోతాం, ఇప్పుడు దగ్గరకు వచ్చేసాము చర్చి దగ్గరికి. ఇప్పుడే మన కోయట్లో ఉండే మన తెలుగు వాళ్ళ చర్చికి వచ్చేసాము. చర్చి ముందరే ఉన్నాను. ఇప్పుడు ఈ చర్చి ఎలా ఉంటుందో మొత్తం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను, అందరూ చూసేయండి. ఇదే గాయస్ కోయట్లో ఉండే మన తెలుగు వాళ్ళ కోసం సపరేట్గా ఉండే చర్చి. చూడండి, చర్చి ముందరే నడుకునేసి మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో కనిపించేదే మన తెలుగు వాళ్ళ చర్చి. చూసారుగా? ఇంకొంచెం జూమ్ చేస్తాను. అది మెయిన్ ఎంట్రన్స్.
కానీ ఈరోజు డిసెంబరు 26, నిన్న 25. అది కాక ఈరోజు శుక్రవారము, జనాలు ఫుల్గా ఉండాల్సింది. కానీ జనాలు ఎవరు లేరు. అదే అందరూ నిన్నేమో వచ్చి చర్చికి వెళ్ళిపోయినట్టున్నారు. నిన్నంతా చూడండి ఫుల్ భారీ బందోబస్తు ఫుల్గా ఉన్నింది. ఇక్కడ భారీ గేట్లన్నీ పెట్టేశారు. ఇక్కడైతే కన్నా నిన్న అయితే కన్నా ఫుల్ జనాలు వచ్చింటారు. ఈరోజు ఎవరు లేరు. ఏమైపోయినారు జనాలు అందరూ తెలియట్లేదు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో మొత్తము. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. అది మన చర్చ్. ఇది కొంచెం జూమ్ చేస్తాను చూడండి. చూసారుగా. ఇప్పుడు మనం నేరుగా వెళ్ళిపోదాం లోపలికి. హలో గైస్, వచ్చేసాను. ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. మన కువైట్లో ఉండే మన తెలుగు చర్చిలోకి. చూడండి ఒకసారి మీకు ఇక్కడి నుంచి బోర్డు మొత్తం చూపిస్తున్నాను. ఈ చర్చి పేరు వచ్చి చూడండి, ద నేషనల్ ఎవెంజెలికల్ చర్చ్ కువైట్. చూసారుగా గైస్. ఈ మన తెలుగు చర్చికి మన ఆఫ్రికా వాళ్ళు కానీ వచ్చేసారు. చూడండి, ఆఫ్రికా బ్యాచ్. వీళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు మనకు. వీళ్ళ కోసం కువైట్లో సపరేట్ చర్చ్ ఉన్నది సల్వాలో. చూడండి, వీళ్ళంతా మన ఆఫ్రికా వాళ్ళు. వీళ్ళు కానీ ఆఫ్రికా వాళ్ళే. ఇక్కడ నాకు చూసి షాకు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంతా మన ఆఫ్రికా వాళ్ళు వచ్చేసారు ఈ చర్చికి. వాళ్ళు మామూలుగా ఇథియోపియా వాళ్ళు, ఇక్కడ ఈ ఆఫ్రికా దేశం వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కువైట్లో. వాళ్ళ కోసం సలవాలో సపరేట్గా చర్చి కానీ ఒకటి ఉంటుంది. ఎక్కువగా వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు. కానీ ఇక్కడికి రావడము నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు అయితే చర్చిలో జనాలు ఎవరు లేరు గాయస్. చాలా తక్కువ ఉన్నారు. చాలా తక్కువ ఉన్నారు. నేను ఇంకా జనాలు ఫుల్గా ఉంటారేమో అనుకున్నాను. చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ చర్చి లోపల ఎట్లుంటుందో మొత్తం మీకు షూట్ చేసి చూపిస్తాను. అందరూ చూస్తూ ఉండండి. ఈ చర్చి దగ్గర ఈ షాపులు ఉన్నాయి. ఇక్కడ బైబుల్ అమ్ముతున్నారు. డైలీ ఒక బైబుల్ వచ్చి 1 దినార్ 750 పైసలు. ఇక్కడ ఇంగ్లీషు బైబుల్ అన్నీ ఎక్కువ ఇంగ్లీష్లో ఉన్నాయి. తెలుగులో కానీ ఉన్నాయి. చూడండి, ఇది బైబుల్ అమ్మే షాప్. ఇది బుక్ షాపు. ఉండేది అది కానీ చర్చ్. మెయిన్ చర్చి ఇదే. ఈ లోపల మెయిన్. ఓసారి చర్చికి లోపలికి వెళ్ళే ముందు ఓసారి బయట ఎలా ఉంటుందో మొత్తం అన్ని చోట్ల అట్లా కవర్ చేస్తాను. సరేనా? మీకు చూపించాలి కదా లోపల చర్చి కాంపౌండ్ లోపల అంతా ఎలా ఉంటుందో మొత్తం మీకు చూపించబోతున్నాను. సరేనా? ఇక్కడ ఏదో రూమ్స్ ఉన్నాయి ఉండటానికి. వాళ్ళు ఏమన్నా స్టాఫ్ ఉండటానికేమో. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది కూర్చొని తినడానికి. ఇక్కడ కానీ ఏదో బిల్డింగు, పాత బిల్డింగు, చాలా పాత బిల్డింగు. బుక్ షాప్ కానీ ఇది కానీ చూడండి. అన్ని బైబుళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ. బుక్ షాప్ ఇది. గిఫ్ట్ సెంటర్ కానీ గిఫ్ట్లు కానీ ఉన్నాయి లోపల. గిఫ్ట్లు కానీ క్రిస్మస్ ట్రీ కానీ అమ్ముతున్నారు ఇక్కడ. ఇది షాప్ అంతే, గిఫ్ట్ షాపు. చిన్నది చేస్తాను. ఇది చూడండి, చూసారుగా పెద్దది పెంచుతాము. ఇక్కడ ఇది రూమ్ ఉండదు, టెంటు. లోపల ఏంటి ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇందులో ఈ కాంపౌండ్ లోపల చాలా చర్చిలు ఉన్నాయి. 3 or 4 ఉన్నాయి. ఇది ఒక చర్చి చూడండి. మన తెలుగులో ప్రార్థన జరుగుతాం లోపల. మన తెలుగు వాళ్ళ చర్చే మొత్తంగా. లేదు గాయస్, ఇది మన ఈ చర్చి వచ్చి ఇది సింగళం వాళ్ళది. అందరూ శ్రీలంక వాళ్ళు అందరూ లోపల. గాయస్ ఇది వచ్చి
శ్రీలంక వాళ్ళది చర్చ్, అంతా శ్రీలంక లాంగ్వేజ్ ఉంది లోపల. సింగళంలో ప్రార్థనలు జరుగుతున్నాయి మొత్తం ఇక్కడ. చూశారుగా ఈ చర్చి. నేను ఫస్ట్ టైం చూస్తాను ఈ చర్చి. ఈ చర్చి వచ్చి శ్రీలంక వాళ్ళది. ఇప్పుడు ఈ చర్చి ముందరంతా ఇదంతా గార్డెను. మొత్తం గార్డెన్ అంతా ఒకసారి చూపించేసి తర్వాత లోపలికి వెళ్తాను. చర్చి లోపలికి తర్వాత చూపిస్తాను గాయస్, సరేనా? ఇక్కడ క్రిస్మస్ డే ట్రీ చాలా అద్భుతంగా అలంకరించారు. గార్డెన్ చాలా డెకరేషన్ బాగా చేశారు. చాలా 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 దీనిలో లోపల కాంపౌండ్ లోపల ఉండే గార్డెను. నేను ఇంకా ఇది ఓన్లీ మన తెలుగు వాళ్ళ చర్చ అనుకున్నాను, కానీ లోపల చాలా చర్చిలే ఉన్నాయి. ఇక్కడ కానీ క్రిస్మస్ ట్రీ, ఇక్కడ కానీ ఏదో బుక్ అలంకరించారు. ఇక్కడ ఏంటో రూములు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు స్టాఫ్ కోసమేమో ఇదంతా రూములు. చూడండి, ఇది లైట్ హౌస్ అకాడమీ ఆఫీస్ అంట ఇది. ఇంకా ఇటు వెళ్దాము, లోపల ఏమేమి ఉండదు. ఇక్కడంతా గార్డెనే. ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంట ఇది. లైట్ హౌస్ అడ్మినిస్ట్రేషన్. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ దేవదూతల ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ కానీ ఏంటంటే ఆఫీసులు ఉన్నాయి, చిన్న చిన్న రూములు, అంతా గార్డెన్ ఉన్నది. పెద్ద బుక్ని ఇక్కడ గార్డెన్లో నిలబెట్టారు. ఈ విధంగా రాసి బైబిల్లో ఉండే వాక్యాలు. జోసెఫ్ ద ఏంజల్ ఏదో. ఇవన్నీ ఏంటో తెలియదు మనకైతే, ఐడియా లేదు. లోపల అయినా రూములు, ఇండ్లు అంటే స్టాఫ్ వీళ్ళు ఉంటారు కదా లోపల, ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు స్టాఫ్ వాళ్ళ ఇండ్లు అనుకుంటాను అవన్నీ. ఇంకా కిందికి వెళ్ళిపోదాము. గాయస్ పైన గార్డెన్ నుంచి దిగబడి మళ్ళీ కిందికి వచ్చేసాను. ఇప్పుడు ఇది కానీ చర్చ్. ఇక్కడ వెళ్ళాము. అక్కడ ఇదే వీధిలో ఆ లాస్ట్లో వచ్చి మన శ్రీలంక వాళ్ళకి సంబంధించిన చర్చి. అక్కడంతా ప్రార్థన ఏమో ఈ సింగళంలో జరుగుతూ ఉన్నది. ఇది వచ్చి ఈ చర్చిలో వచ్చి ఇంగ్లీష్లో జరుగుతుంది ప్రార్థన. నేను ఇక్కడ వెళ్ళే ముందు ఇంకోటి, ఇక్కడ దీని వెనకాల ఇంకో చర్చి ఉన్నది. దీని లోపలనే ఇంకోటి చిన్న చర్చి, అది మన తెలుగు వాళ్ళది. ఎక్కువగా మన ఈ కాకినాడ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ చర్చిలో. ఆ చర్చిని చూపించబోతున్నాను. అందరు చూసి ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉండే చర్చిలోకి వెళ్దాము. ఇదే ఆ చర్చి. ఇందులో అంతా మన తెలుగులో ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ఈ చర్చికి ముందరే
ఆడుకునేదానికి చిన్న ప్లే గ్రౌండ్ ఉండదు. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారుగా. సరేగా ఇప్పుడు లోపల చర్చిలోకి వెళ్ళిపోతాము. నేను ఇప్పుడే చర్చి లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి లోపల ప్రార్థన ఎలా జరుగుతుంది మొత్తము ఈ వీడియోలు మీకు చూపిస్తాను, చూడండి. సరేనాగా. ఇది కువైట్లోని మన తెలుగులో ప్రార్థన జరిగే చర్చి ఇదే. చూసారుగా. సులువు పైన కాల్చిన రక్తం ఆ రక్తమే చెబుతుంటారు. మీరు మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. ప్రాణం పెట్టేంతగా మమ్మల్ని ప్రేమిస్తారు. ఎందుకంటే ఎనలేని స్థితి తెలుసుకుంటాం. మా యొక్క స్థుతి ఆదరణ మా రక్షణ విమోచన మా ప్రాణాలను నేర్పిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చున్నాం. సమయంలో వాక్య పరిశీలకు సమయము సోదరు యాకోబు గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ గురించి మరి కొన్ని మాటలు మనం ధ్యానిద్దామండి. ఉన్నవారు అందరూ చాలా మందికి క్రిస్మస్ అంటే అందరికీ తెలుసు. అంటే కొత్తగా వచ్చారు కదా, వారి గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి గమనిద్దాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్రిస్మస్ అంటే చాలా మంది అడుగుతారు, మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏంటి క్రిస్మస్ అంటే ఏంటి అని అడుగుతారు. ఏం చెప్తారేమో మీరు అందరూ? తెలుసా క్రిస్మస్ అంటేనే? ఎందుకు వస్తున్నాము, క్రిస్మస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్న తర్వాత మన ఇంటికి మీ కుటుంబంలోనూ మీ బంధువులకు చెప్పాలి. ఎందుకు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, యేసు ప్రభు అంటే ఎవరు మనం తెలియజేయాలి. మనం వెళ్ళాకి మనం వెళ్ళి బయటికి చెప్పాలి. అప్పుడే మనం దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. చెప్పలేదనుకో ఉపయోగం ఏముంది? మనం విని మనం ఇద్దరు చెప్పాలి. ఏదైనా ఒక వార్త మన ఇంట్లో ఏదైనా జరిగిందనుకో అందరితో చెప్తాం. పలానా వ్యక్తి బాగలేదు, లేకపోతే పలానా వ్యక్తి పాస్ అయ్యాడు అంటే నా కొడుకు పాస్ అయ్యాడు అందరితో చెప్పుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఇది ఒక మంచి వర్తమానం, గుడ్ న్యూస్ పట్ల మంచి వర్తమానం. యేసు ప్రభు గాయస్ ఇప్పుడే నేను లోపల ప్రార్థన తెలుగులో అంతా విన్నాను. వినేసి ఇప్పుడే నేను బయట వచ్చాను. బయట వచ్చేసి ఇప్పుడు నేరుగా ఇక్కడ ఇంగ్లీష్లో జరుగుతూ ఉంటుంది ప్రార్థన. ఒకసారి ఇంగ్లీష్లో జరిగే ప్రార్థన చర్చిలోకి వెళ్ళే బదులు ముందు ఒకసారి ఇక్కడ ఒక వీధి ఉంది. ఈ వీధిలో ఏముందో మీకు ఒకసారి చూపించేస్తాను, చూడండి. పిల్లలు ఆడుకునే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ప్లే గ్రౌండ్, ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కాఫీలు, టీలు, సమోసాలు, శాండ్విచ్లు అవి అమ్ముతారు. ఇక్కడ ఏదో హాల్ ఆఫ్ లవ్ అంట, చూసేయండి. ఇక్కడ హాల్ ఆఫ్ లవ్ అంటే ఇది రెస్టారెంట్. ఇంకా నేరుగా మన ఇంగ్లీష్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆ చర్చిలోకి వెళ్ళిపోతాము, సరేనా? ఇక్కడంతా మన తెలుగు వాళ్ళే. వీళ్ళందరికీ వాళ్ళ దారి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాము. ఆ చర్చి ఈ చర్చి సెంటర్ ప్లేస్ ఇది.
ఇప్పుడు ఇక ఇంగ్లీష్లో ప్రార్థన జరుగుతూ ఉంటారు కదా, ఆ చర్చ్ ఇదే. ఇందులో ఎక్కువ చూద్దాము లోపల ఎలా ఉంటుంది ఏమో మొత్తము చూసేయండి. సరేనా, వెళ్తాను లోపలికి. చూసారుగా ఇక్కడ దీంట్లో లోపల ఇంగ్లీష్లో ప్రార్థన ఎలా జరుగుతూ ఉందో చూసారుగా గాయస్. అంతా మా ఇంగ్లీష్లో జరుగుతుంది అక్కడ. ఇంకా బయట వచ్చేసాను నేను. ఈ చర్చి లోపల ఇక్కడ ఇంతే ఉండేది, ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడ పక్కన ఇంకో చర్చి ఉండదు దీనికి అనుకునేసి. ఇది కానీ చర్చి, ఇందులో ఏముందో తెలియదు మనకు. లేదు, ఇది వచ్చి అందరు జనాలు లోపల వెళ్తున్నారు వస్తున్నారు. లోపల ఏముండో తెలియదు, ఏదో రూమ్ లోపల ఏముండో తెలియదు అని అడుగుదాం ఇక్కడ. సారీ గాయస్, నేను ఇక్కడ ఉండే మనిషిని ఒక అతన్ని అడిగాను ఇక్కడ ఉన్నది ఇది ఏమి అనేసి. ఇది ఇప్పుడు నాకు చూపించానుగా ఇంగ్లీష్ చర్చి, ఇంగ్లీష్ జరుగుతుంది అదే చర్చ్ అంట. ఇది 2 డోర్లు ఉన్నాయి, ఒకటి ఇది బ్యాక్ సైడ్ డోరు, ఫ్రంట్ డోరు, అంతా ఒకటే. అది అంతా పిల్లలు బాగా మన క్రిస్మస్ డ్రెస్ వేసుకునేసి వెళ్తున్నారు వైట్ డ్రెస్లో. వీళ్ళందరూ అంతా ఇంగ్లీష్లో, అంతా కేరళ వాళ్ళు అనుకుంటాను ఎక్కువగా. అంతే గాయస్ ఇక్కడ
కోయట్లో మన తెలుగు చర్చి చూసేసారుగా. ఇది వరకు ఉంటుంది కానీ చెరుకు ఇప్పుడు అసలు మా చెరుకు వరకలేదు. అదే నిన్న ఏంటి కన్నా మొత్తం ఇక్కడ మొత్తం ఇందులో అంతా చెక్ చేసి పంపిస్తారు లోపలికి. సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది నిన్న. ఈరోజు అయితే ఏం లేదు అంతగా. ఇంతే కాసి మన ఇక్కడ చూపించానుగా మన కోయట్లో మన తెలుగు వాళ్ళ చర్చి. అంటే ఇందులో మన తెలుగు వాళ్ళ చర్చి ఒకటే అనుకున్నాను, కానీ చాలా ఉన్నాయి. తెలుగు వాళ్ళ చర్చి ఉండదు, ఇంగ్లీష్ వాళ్ళ చర్చి ఉండదు, ఇంకా శ్రీలంక వాళ్ళ చర్చి. 3 చర్చిలు ఉన్నాయి లోపల. చూసారుగా గాయస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ఇప్పుడు కట్ చేస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా గాయస్.